జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ మధ్య ఈ సూడో సెక్యులర్ గాళ్లకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. మొన్నటిగా మొన్న ఈ హర్యానా ఎన్నికల్లో గ్యారెంటీగా గెలుస్తుందనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. నిన్నటికి నిన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సూడో సెక్యులర్లకు, అదేవిధంగా ఈ సెక్యులర్ గాళ్లకు సింహస్వప్నమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించినాడు. ఇప్పుడు బాలీవుడ్ నటుడైనటువంటి భారతీయ జనతా పార్టీకు బద్ధ శత్రువైనటువంటి విక్రాంత్ మాసే నరేంద్ర మోడీ గారికి అభిమానిగా మారిపోయినాడు. ఇంతకు నేను ఒక మాట చెప్పాలా, ఈ విక్రాంత్ మాసే గురించి మన తెలుగు వాళ్ళకు పెద్దగా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఈ విక్రాంత్ మాసే బాలీవుడ్ నటుడు, ఫిల్మ్ఫేర్ అవార్డు గ్రహీత కూడా ఇతను. కానీ అంతకంటే ఎక్కువగా బీజేపీకి వ్యతిరేకి. అవకాశం వచ్చిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీను, ప్రధాని నరేంద్ర మోడీ గారిని స్వయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లను విమర్శిస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఈ విక్రాంత్ మాసే నటుడిగా కన్నా ఈ బీజేపీని కావచ్చు, లేకపోతే మోడీ గారిని విమర్శిస్తానే ఉత్తరాదిలో బాగా ఫేమస్ అయిపోయినాడు. అలాంటి విక్రాంత్ మాసే ఇప్పుడు పూర్తిగా మారిపోయినాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి భక్తునిగా మారిపోయినాడు ఇతను. తన సినిమా ద సబర్మతి రిపోర్ట్ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ విక్రాంత్ మాసే మాట్లాడుతా, అవును, నేను భారతీయ జనతా పార్టీకు, ప్రధాని నరేంద్ర మోడీ గారికి బద్ధ వ్యతిరేకిని. వాళ్ళను ఎప్పుడూ విమర్శిస్తానే ఉన్నా, కొన్ని సందర్భాలలో వాళ్ళను అసహించుకున్నా కూడా. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను మారిన మనిషిని. ఇప్పుడు నేను ఒక మనిషిలా ఆలోచన చేస్తున్నా. నేను దేశమంతా తిరిగిన, ఎంతోమందిని కలిసి మాట్లాడినా, ఎన్నో సంఘటనలు చూసిన. కొందరు ప్రచారం చేస్తూ ఉన్నట్టు భారతదేశంలో ముస్లింలు డేంజర్లో లేరు. అర్థమవుతుంది మీక? వాళ్లకు బీజేపీ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ముస్లింలను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అన్ని కేంద్ర పథకాలు ముస్లింలకైతే అందుతున్నాయి, ప్రభుత్వ నిధులు ముస్లింలకు కూడా అందుతున్నాయి. మరి అలాంటప్పుడు మన దేశంలో, అది కూడా బీజేపీ ప్రభుత్వంలో, ముస్లింలకు ప్రమాదం ఎక్కడ ఉన్నదో చెప్పండి. నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. ఆయన చెప్పేదే కాదు, ఏ ప్రభుత్వ పథకమైనా కూడా, ఇదిగో నువ్వు ముస్లిముకి, నువ్వు ముస్లిం అన్న కారణంతో ఇది నేను ఈ పథకానికి నిన్ను అర్హునిగా చేయలేదు, నిన్ను దూరం పెడతానని చెప్పి ఎక్కడైనా జరుగుతుంది దేశంలో? లేదు కదా. కానీ బీజేపీ ముస్లింలకు ఎట్లా వ్యతిరేక అవుతుంది? ఒకసారి ఆలోచించండి మీరు. ఈ విధంగా ఈ విక్రాంత్ మాసే మాట్లాడమే కాకుండా 2002లో మన సాధు పొంగోలను సజీవ దహనం చేసినటువంటి గోద్రా రైల్వే స్టేషన్కి పోయి అక్కడ చనిపోయినటువంటి మన హిందూ బంధువులకు నివాళులు కూడా అర్పించినాడు. దీంతో సూడో సెక్యులర్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. ఏం చేయాలో తెలియక ఈ బ్యాచ్ అంతా కూడా తల బాదుకుంటున్నారంట. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఈ బీజేపీను, ఆర్ఎస్ఎస్ను, వీళ్ళందరినీ కూడా వ్యతిరేకించి ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే, నిజాల్లో నిజాయితీగా మాట్లాడితే వీళ్ళు ఎట్టబోతారో, గుండెకాయలు కిందికి దిగజారి గులాబ్ జామున్ మరి ఉడికిపోవట్నే గలమనే. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది మీకు? అది కానీ నేను అదే చెప్పేది, నిజాన్ని గ్రహించగలిగితే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వస్తుంది. ఈ దేశం ఖచ్చితంగా ప్రపంచంలో విశ్వగురువుగా నిలుస్తుంది. అందుకు మీరు, నేను, మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. అర్థమవుతుందా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.